जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीशमोदने विनाद जय 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 जय। ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో తిరుపతిలో స్థానికంగా గంగమ్మ జాతర కూడా అంతే వైభవంగా జరుగుతుంది. రాయలసీమలో ప్రసిద్ధ గ్రామదేవత గంగమ్మ, తిరుపతి గ్రామదేవత కూడా గంగమ్మే. ఆమెని వెంకటేశ్వర స్వామి వారి చెల్లిగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారికి గంగమ్మ చెల్లి అని ఎందుకంటారంటే, కాటంరాజు కథల్లోని కంసుని కథలో గంగావతారం గురించి వివరించి ఉంది. శ్రీకృష్ణుడు దేవకి అష్టమ గర్భంలో జన్మిస్తాడు. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి రేపల్లి తీసుకువెళ్ళి యశోదమ్మ పక్కన పడుకోబెడతాడు. యశోద పక్కనున్న యోగమాయ శ్రీకృష్ణుని చూసి ముందు నవ్వి ఆ తరువాత ఏడుస్తుంది. శ్రీకృష్ణుడు యోగమాయతో కంసుణ్ణి ఎదిరించమని, మరుజన్మలో గంగాదేవిగా అవతారమెత్తి మహిమల్ని చూపించమని చెబుతాడు. గంగాదేవి అలా తన అన్న చెప్పిన మాటలు విని ఉప్పొంగిపోతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడైనా కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడైనా ఒక్కటే కదా. ఆ విధంగా గంగమ్మ వెంకటేశ్వర స్వామి వారికి చెల్లవుతుంది. బహుశా అందుకేనేమో శ్రీవారి ఆలయం నుండి గంగమ్మకి ప్రతి ఏటా గంప, శేషవస్త్రం, పసుపు కుంకుమలను పంపిస్తారు. ఈ విధంగా గంగమ్మ జాతర తిరుపతిలో ప్రసిద్ధిగాంచింది. అలాంటి గంగమ్మ జాతరని మనం ఇప్పుడు ఇక్కడ కూడా జరుపుకుందామా? ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించదవచ్చే తంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుక పెట్టి మమ్ము దయ కూడగవచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగవచ్చే గంగోరెను కా తల్లి.